రైల్వేకి స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్. సూచనలు లేదా సమాచారాలు అందించే స్వీయ శోధన సాధనం. మనం కరెక్టింగ్ మెథడ్ ఆఫ్ బ్రీదింగ్. శ్వాసని ఎలాగా మెథడ్‌ని కరెక్ట్ చేయాలని చూస్తున్నాం. మనం ఏమి ప్రాణాయామం కాదు చేస్తున్నది. బ్రీత్ ఎక్సర్‌సైజ్ కాదు. నేచురల్‌గా ఎగ్జిస్టెన్స్ యొక్క రిథమ్‌కి ఎలా ఉండాలో అలాంటి బ్రీత్ యొక్క రిథమ్‌కి ముందు అలైన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రాసెస్‌ని మనం 3 స్టెప్ రిథమిక్ బ్రీతింగ్ అంటాం. దీంట్లో ఫస్ట్ స్టెప్ గురించి తెలుసుకున్నాం నిన్న. ఫస్ట్ స్టెప్‌లో ఏం చేసాం? వెనకిలా పడుకుంటాం. ఫ్లాట్ సర్ఫేస్ మీద పడుకుంటాం. ప్రిఫరబుల్లీ నేల మీద పడుకుంటాం. పుస్తకాన్ని మీరు పర్సీవ్ చేయగలగాలి ఆ బరువుని. ఆ పుస్తక బరువు మీ పొట్ట మీద పైకి కిందకి కదులుతున్నప్పుడు జస్ట్ పర్సీవ్ చేయగలగాలి. అంతేగాని మీ యొక్క శ్వాస తీసుకోవడానికి కష్టమయ్యేంత బరువుని పెట్టుకోమని కాదు. అలా అని అసలు పర్సీవ్ కానంత బరువుని పెట్టుకోమని కాదు. సో, ఇది ఎవరి ఇండివిడ్యువల్ వాళ్ళది. అందుకని పార్ట్స్ ఆర్ డిఫరెంట్ అంటారు. సేమ్ ఉంటుంది గానీ పార్ట్ డిఫరెంట్‌గా ఉంటుంది. సో, దేర్‌ఫోర్ నేనైతే పెద్ద నా ప్రాయం పెట్టుకొని చేస్తుంటాను నేను. మీరు మోయగలను అనుకుంటే చేయండి. కంఫర్ట్ అయితే కంఫర్ట్ చాలా ఇంపార్టెంట్. సో, ఎనీవే 5 మినిట్స్ అలాగా బొడ్డుకి ఒక అంగుళం పైన ఎడ్జ్ ఉండేట్టుగా పుస్తకాన్ని పెట్టుంచి, గాలి నార్మల్ ఎలా శ్వాస పీలుస్తామో అలా పీలుస్తూ, పుస్తకాన్ని యొక్క మూవ్‌మెంట్‌ని, మీ థాట్స్‌ని, మీ యొక్క శ్వాసని ఎంత అబ్జర్వ్ చేస్తే అంత అబ్జర్వ్ చేయండి. ఇది ఎలా స్టార్ట్ చేయమని చెప్పా? 5 నిమిషాలతో స్టార్ట్ చేయండి. లేదు నేను పావుగంటతో స్టార్ట్ చేస్తా అంటే స్టార్ట్ చేయండి ఏం పర్వాలా. బట్ కానీ గ్రాడ్యుయల్‌గా పెంచుకుంటూ వెళ్ళండి. నెమ్మదిగా టైం పెంచుకుంటూ వెళ్ళండి. తర్వాత హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత చాలా లాంగ్ టైమ్ దాంట్లో సస్టైన్ చేయండి. తర్వాత కాస్త ఇంకా పెంచండి. మీరు 1 అవర్ అయినా చేయొచ్చు. 4, 5 సార్లు రోజుకి చేయొచ్చు. బట్ ఎన్ని సార్లైనా చేస్తూ ఉండండి. సో, ఎప్పుడైతే ఫస్ట్ స్టెప్పు ఇలా చేశారో, తర్వాత పుస్తకం లేకుండా సేమ్ అదే స్టైల్‌లో జరిగేట్టుగా అబ్జర్వ్ చేయండి. అంటే ఇగ ఆల్‌మోస్ట్ ఆల్ 6 మంత్స్ అయిన తర్వాత చేయాల్సిన పనిది. 6 మంత్స్ పుస్తకంతో చేసేసిన తర్వాత గాని అంటే కొంతమందికి 2, 3 మంత్స్‌లోనే అటైన్ అయిపోతారనుకోండి. బట్ ఎనీవే 3 మంత్స్ అనుకోండి. 3, 4 మంత్స్ అయిన తర్వాత పుస్తకం తీసేసేయండి. లేదు మీకేమైనా అనుమానం ఉంటే పుస్తకంతో కూడా కంటిన్యూ చేస్తూ ఉండండి. పుస్తకంతో అప్పుడొకసారి చేయండి. పుస్తకం లేకుండా ఎప్పుడైనా చేయండి. రోజులో 2 సార్లు చేస్తున్నాం అనుకోండి. ఒకసారి ఇలా, ఒకసారి అలా చేయండి. గ్రాడ్యుయల్‌గా పుస్తకం లేకుండా అదే పొజిషన్. అలాగే ఇప్పుడు ఎలాగైతే జరుగుతుందో శ్వాసలో ఎలా జరుగుతోందో సేమ్ అలాగే మీరు కూర్చున్నప్పుడు, ఏమి ఆనుకోకుండా కూర్చొనున్నప్పుడు, తర్వాత ఆనుకొని కూర్చున్నప్పుడు, లేచి నుంచున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, ఇలాగ ఈ టెక్నిక్ సేమ్ ఎలాగైతే పుస్తకం పెట్టినప్పుడు ఎలాగైతే మీకు అబ్జర్వ్ చేశారో, మీ యొక్క స్టమక్ యొక్క మూవ్‌మెంట్‌ని, స్టమక్‌లో బొడ్డు పైన భాగాన్ని మూవ్‌మెంట్‌ని, మీ యొక్క లోబ్స్‌లో ఎలాగైతే గాలి నిండుతోందో ఆ మూవ్‌మెంట్‌ని ఏది అబ్జర్వ్ చేశారో సేమ్ అదే సస్టైన్ అయ్యేట్టుగా అలాగే ఆల్రెడీ ఇలా చేస్తున్నాం అనే విషయం తెలిసింది గదా! అది రిపీట్ చేస్తామన్నమాట. కూర్చొని, ఆనుకొని కూర్చొని, ఉంచొని, నడుస్తూ ఇలాగా. సో, ఇలా మాస్టరీ చేయాలి. ఈ మాస్టరీ చేయడానికి 6 నెలల్లో అయిపోతుంది రెగ్యులర్‌గా చేసేవాళ్ళకి. సో, 6 నెలల నుండి సంవత్సరం పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు. ఫస్ట్ స్టెప్ కంప్లీట్‌గా మాస్టరీ చేసిన తరువాతే సెకండ్ స్టెప్ ఆఫ్ రిథమిక్ బ్రీతింగ్‌కి వెళ్ళండి. అట్‌లీస్ట్ 6 నెలలు ఫస్ట్ స్టెప్ చేసిన తర్వాతే సెకండ్ స్టెప్‌ని ఇన్కార్పొరేట్ చేయండి. చెప్పేసాం గదా! అని చెప్పి వెంటనే అన్నీ మొదలెట్టేసేయద్దు. ఓకే. రైట్. ఇప్పుడు సెకండ్ స్టెప్‌కెళ్దాం. సో, ఫస్ట్ స్టెప్ నుంచే కంటిన్యూ చేస్తున్నాం ముందు ప్రస్తుతానికి. దిస్ స్టెప్ షుడ్ బి ప్రాక్టీస్డ్ ఫర్ 10 మినిట్స్ ఎ డే. గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ దిస్ టైమ్ బై 5 మినిట్స్ ఎవరీ ఫోర్ట్‌నైట్ టిల్ యూ కెన్ డూ ఇట్ ఫర్ హాఫ్ ఎన్ అవర్. సో, రఫ్‌గా హాఫ్ ఎన్ అవర్ అనేది మినిమమ్ రిక్వైర్‌మెంట్. బట్ అది కూడా ఫస్ట్ డే నుండి చేయక్కర్లా. నెమ్మదిగా గ్రాడ్యుయల్‌గా తీసుకెళ్ళండి. మీకేమన్నా ఇబ్బందుంటే. సరే ఇబ్బంది లేదు. నేను ఫస్ట్ డే నుండే హాఫ్ ఎన్ అవర్ చేయగలుగుతున్నాను అంటే ఓకే. బట్ కానీ 3 రోజులు హాఫ్ ఎన్ అవర్ చేసి నాలుగో రోజు మానేయొద్దు. తర్వాత వితౌట్ బుక్ చేయాలి. డూ ఇట్ సిట్టింగ్, డూ ఇట్ స్టాండింగ్ అండ్ డూ ఇట్ వాకింగ్. స్లోలీ డూ ఇట్ హోల్ డే. సో, కంప్లీట్‌గా మీకు అవేర్‌నెస్ వచ్చినప్పుడల్లా ఈ మూవ్‌మెంట్‌లు ఈ దీంట్లోకి వస్తూ ఉండండి. 24 గంటలు పని చేస్తూ ఉండవు. 24 గంటలు ఆలోచిస్తూ ఉండవు నువ్వేదో పని గురించి సంబంధించి. పనికి సంబంధించిన ఆలోచనలయితే చేస్తావు గాని. బట్ ఎనీవే ఎప్పుడైతే నీకు ఫైన్ టైమ్ ఉన్నప్పుడల్లా అప్పుడు చేసుకోవచ్చు. దీనికేం పెద్ద ఒక యోగా రూమ్ అక్కల్లా, యోగా మ్యాట్ అక్కర్లేదు, ఒక ప్లేస్ అక్కర్లా. నువ్వు ఎక్కడైనా కూర్చొని చేయొచ్చు. ఏ పొజిషన్‌లో అయినా చేయొచ్చు. సో, దేర్‌ఫోర్ అలాగా హోల్ డే ఆ స్టేజ్‌కి అయ్యేట్టుగా ట్రై చేస్తుండాలన్నమాట. బట్ 6 మంత్స్ ఈ ఈ ప్రాక్టీస్ చేసిన తర్వాత సెకండ్ స్టెప్‌లోకి షిఫ్ట్ చేయండి. లేదా 1 ఇయర్ ప్రాక్టీస్ చేసాం షిఫ్ట్ అయ్యండి. మొత్తమే షిఫ్ట్ చేయండి సెకండ్ ఎస్ఆర్‌బీకి. యూ షుడ్ బి ఏబుల్ టు డూ ఇట్ అన్‌కాన్షియస్‌లీ బట్ కరెక్ట్‌లీ. ఎలాగా నిజంగా కరెక్ట్‌గా ఇవి అచీవ్ అయినట్టు ఫస్ట్ స్టెప్ అచీవ్ అయిందని ఎలా తెలుస్తుందంటే,
మీరు అన్‌కాన్షియస్‌గా కూడా కరెక్ట్‌గా అలాగే చేసేయాలి. సో, జాగ్రత్తగా మీరు పుస్తకంతో అప్పుడు మటుకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేస్తేనే మీరు పుస్తకం లేనప్పుడు కూడా అలాగే చేయగలుగుతారు. కూర్చొని అలా చేయగలుగుతారు. నడుచుని కూడా అలా చేస్తారు. డోంట్ బి హర్రీ. ఇక్కడ హర్రీ ఏమీ లేదు. వెంటనే 3 స్టెప్, సెకండ్ స్టెప్ అయిపోవాలి, థర్డ్ స్టెప్ అయిపోవాలి, మాస్టరీ చేసేయాలి అని తొందరపడొద్దు. అందుకని స్లోగా చేస్తేనే, గ్రాడ్యుయల్‌గా చేస్తేనే మీ బాడీ దానికి అలవాటవుతుంది. ఎందుకంటే ఇన్నాళ్ళు అసలు పుట్టడం నువ్వు సిస్టమాటిక్ బ్రీతింగ్‌తో పుట్టినప్పటికీ ఆల్రెడీ రకరకాల మూవ్‌మెంట్స్‌లో నువ్వు ఎమోషనల్‌గా రకరకాల ఫ్లక్చుయేషన్‌లకి, జీవితంలో రకరకాల సంఘటనలకి, రకరకాల కాంప్లెక్స్ సైకలాజికల్ విషయాలకి నువ్వు సైకలాజికల్ బీయింగ్ కింద మారిపోయావు గదా! ఈ సొసైటీలో బతుకుతూ. మంచి, చెడులు అనే ప్రవాహంలో, డిజైర్స్ అనే ప్రవాహంలో, ఫియర్స్ అనే భయాలతో. సో, దేర్‌ఫోర్ ఆ డిస్టర్బ్ అయిన బ్రీతింగ్‌ని రిథమిక్‌గా మార్చుకోవాలి ఫస్ట్ కరెక్ట్ చేయాలి. సో, ఆ కరెక్షన్ పొజిషన్‌కి గ్రాడ్యుయల్‌గా రండి. ఇప్పుడు సెకండ్ స్టెప్‌కెళ్దాం. సో, సెకండ్ స్టెప్ వచ్చేప్పటికి స్టాండ్ నియర్ ఎ వాల్. ఒక వాల్ దగ్గర ఉంచోండి. బట్ నాట్ టచింగ్ ఇట్. దాన్ని టచ్ చేయొద్దు. కానీ దాని దగ్గరగా ఉంచోండి. విత్ యువర్ బ్యాక్ టు ద వాల్. మీ యొక్క బ్యాక్ సైడ్ వాల్ వైపు ఉండేట్టుగా. బ్రీత్ యాస్ ఇన్ ఫస్ట్ స్టెప్. ఫస్ట్ స్టెప్ లాగానే బ్రీత్ చేయండి. యాస్ యూ బ్రీత్ ఇన్ రైజ్ యువర్ హ్యాండ్స్. సో, ఫస్ట్ స్టెప్‌లా బ్రీత్ చేస్తూ మీ చేతులు పైకి రైజ్ చేయండి. రైజ్ యువర్ హ్యాండ్స్ అబోవ్ యువర్ హెడ్. సో దట్ ద బ్యాక్ ఆఫ్ ద పామ్స్ టచ్ ద వాల్. సో, మీ చెయ్యి చేతులు ఏం చేస్తారంటే చిన్న ఎక్సర్‌సైజ్‌లు చేస్తుంటారు కదా! చేతులు ఇలా పై ప్యారలెల్‌గా పెట్టి కింద నుండి పైకి. సో, మీకు శరీరానికి అటు ఇటు ప్యారలెల్‌గా కింద పెట్టి తొడల దగ్గరకి పెట్టే ఫేస్ చేసి పెట్టిన చేతులు 2 ప్యారలెల్‌గా 2 పైకి మూవ్ చేయండి. ఈ పైకి మూవ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ స్టెప్‌లో ఎలా బ్రీత్ చేశారో అది బ్రీత్ చేస్తుండాలి అలాగా. సో, అలా బ్రీత్ చేసేటప్పటికి మనం జనరల్‌గా ఎక్కడి దాకా వస్తామంటే కరెక్ట్‌గా మీ బాడీ మీరు ఉంచున్న దానికి 90 డిగ్రీస్ దాకా చేతులొస్తాయి. ఇప్పటికి అయిపోతుంది. అది. ఇప్పుడింకా ఫర్దర్ ఎక్స్‌టెన్షన్ చేసి అంటే ఇంకా గాలి కావాలని కాన్షియస్‌గా పీలుస్తూ చేతుల్ని తలకి ప్యారలెల్‌గా వచ్చేట్టుగాను వెనక్కి గోడకి టచ్ అయ్యేదాకా మూవ్ చేయండి. అంటే చేతులు కింద నుండి ఇలా పైకి మూవ్ చేస్తూ గాలి పీలుస్తాం. పైనుండి చేతులు కిందకి తీసుకొస్తూ గాలి వదిలేస్తాం. అయితే యాస్ యూ లోవర్ యువర్ హ్యాండ్స్ బ్రీత్ ఔట్. అలాగే పైనుండి చేతులు కిందకొస్తున్నప్పుడు మళ్ళా వాళ్ళకి అటు ఇటుగా చేతులు ప్యారలెల్‌గా తీసుకొస్తున్నప్పుడు మీరు గాలి వదిలేసేయండి. సో, అర్థమవుతుంది గదా! ఇంకా ఈ వీడియో లేదు, నాకు ఇంకా అర్థం కాలేదనుకుంటే మటుకు మీరు మీరు సబ్‌స్క్రైబ్ చేసుంటారు గదా! ఆల్రెడీ. సబ్‌స్క్రైబ్ చేసిన దాంట్లో పాత వీడియోలోకి ఓల్డ్ వీడియోలోకెళ్తే పాత వీడియోలో వస్తుందిది. నాకు నంబర్ గుర్తులేదు గానీ మొత్తం మీద 1-50లోనే వచ్చేసింది. ఇది 1-50లో ఆల్రెడీ ఫస్ట్ చెప్పాను ఇలాగ. ఎందుకంటే ఈ వీడియో సీరీస్ అవుతున్నంత సేపు కనీసం కొంతమంది ఒక స్టేజ్‌కొచ్చేస్తారు గదా! ప్రాక్టీస్ చేసే అనే ఉద్దేశంతో. డు నాట్ హోల్డ్ బ్రీత్ అట్ ఎనీ స్టేజ్. బట్ ఏ స్టేజ్‌లోనూ బ్రీత్‌ని హోల్డ్ చేయటం చేయొద్దు. గాలి పీల్చుకుంటూ పైకెళ్ళాలి. గాలి వదిలేస్తూ కిందకి చేతులు రావాలి. ఇన్ ది స్టెప్ యూ విల్ ఫిల్ ద లోవర్ చెస్ట్ యాస్ వెల్ యాస్ ద హైయర్ చెస్ట్. మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ సెకండ్ స్టెప్ చేస్తున్నప్పుడు, ఫస్ట్ స్టెప్ చేస్తున్నప్పుడు మీకు లోవర్ లోబ్సే పూర్తిగా ఫిల్ అప్ అయినట్టుంటుంది. గాలి ఫిల్ అవుతోందని విషయం తెలుస్తుంది. కానీ మిడిల్ లోబ్ ఆల్‌మోస్ట్ ఆల్ 50% ఫిల్ అప్ అయినట్టుగా తెలుస్తుంటుంది. బట్ అప్పర్ లోబ్ ఉంటుందే చెస్ట్‌ది దాంట్లో గాలి నిండుతున్నట్టు అనిపించదు. బట్ ఈ సెకండ్ స్టెప్ చేస్తున్నప్పుడు అప్పర్ లోబ్‌లో నిండుతుందనేది క్లియర్‌గా మీకు పర్సీవ్ అవుతుంది. మీకు క్లియర్‌గా పర్సీవ్ అవుతుంది. So in this step, we fill the lower chest as well as the higher chest. After the lower chest is raised. లోవర్ చెస్ట్ గమ్మత్తు చూడండి. లోవర్ చెస్ట్ రైజ్ అయిన తర్వాత, ఎక్స్‌పాండ్ అయిన తర్వాత అప్పర్ చెస్ట్ రైజ్ అవ్వటం మొదలవుతుంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. 2 కలిపి ఒకసారి రైజ్ కావు. 2 కలిపి ఒకసారి రైజ్ అవుతోందంటే నువ్వు కావాలని బలవంతంగా గాలి లోపలికి జొప్పిస్తున్నావనమాట. అంతేగాని గ్రాడ్యుయల్‌గా చేయట్లేదనమాట. 3 స్టెప్ బ్రీతింగ్‌లో ఫస్ట్ స్టెప్ ఇంకా మాస్టరీ కాలేదని అర్థం. దట్స్ ఆల్. సో, ఫస్ట్ స్టెప్ మాస్టర్ అయితే ఆటోమేటిక్‌గా మీకేం తెలుస్తుంటే, ఈ సెకండ్ స్టెప్ చేస్తున్నప్పుడు లోవర్ చెస్ట్ ఎక్స్‌పాండ్ అయ్యి, ఆ ఎక్స్‌పాన్షన్ అయిపోయిన తర్వాత అప్పర్ చెస్ట్ ఎక్స్‌పాండ్ అవుతుంటది. మీరు గాలి కూడా లోవర్‌లో నిండిపోయి, తర్వాత అప్పర్‌లో నిండుతున్నట్టు మీరు పర్సీవ్ చేస్తూ ఉంటారు. ఈ పర్సెప్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. సిమిలర్‌లీ యాస్ డన్ ఫస్ట్ స్టెప్ టు ఈజీ టు బి నేచురల్ బ్రీత్. సో, సేమ్ ఫస్ట్ స్టెప్‌లో లానే చేయాలి ఇది కూడా. అంటే రోజు ఫస్ట్ 10 మినిట్స్‌తో మొదలెట్టండి. ఆ! ప్రతి 15 రోజులకోసారి 5 నిమిషాలు పెంచుకుంటూ వెళ్ళండి. అలాగే హాఫ్ అన్ అవర్ సెకండ్ స్టెప్ చేయండి. ఇంకా ఒక టైమ్ ఉంది నేను చేయగలననుకుంటే ఇంకా టైమ్ రైజ్ చేసి 1 అవర్ కూడా వెళ్ళండి. జనరల్‌గా హాఫ్ అన్ అవర్ ఈస్ ఎనఫ్. సో, హాఫ్ అన్ అవరు ఇది చేయండి. తర్వాత ఇప్పుడు వాల్ దగ్గర కాకుండా వాల్ నుండి కొంచెం ఎడంగా వచ్చి విడిగా అక్కడ ఉంచొని చేయటం. సేమ్ అలాగే కూర్చొని చేయటం.
కూర్చొని ఆనుకొని చేయగలగటం, నడుస్తూ చేయగలగటం, తర్వాత చేతులు మూవ్‌మెంట్ లేకుండా చేయగలగటం, కూర్చొని, ఆనుకొని కూర్చొని, పడుకొని, నడుస్తూ. సో, ఇలాగా మొత్తం మీద ఇప్పుడు సెకండ్ స్టెప్ గూడా మీరేం జేస్తారంటే, సెకండ్ స్టెప్ కూడా మాస్టరీ చేయాలి. సో, తర్వాత ఎప్పుడైతే రోజులో మీకు అవేర్‌నెస్‌లోకొచ్చిందో, రిథమిక్ సిస్టమాటిక్ బ్రీతింగ్‌ని నేను కరెక్ట్ చేసుకోవాలి అనేది మీకు అవేర్‌నెస్‌కొచ్చిందో, వెంటనే ఒక నిమిషం, 2 నిమిషమో ఉన్న చోట ఉన్నట్టుగా చేస్తుండండి. అది మీరు ప్రయాణంలో చేస్తున్నప్పుడు అయ్యొచ్చు, ఖాళీగా కూర్చొని చేయొచ్చు, లేదా ఏమి టీవీ చూస్తూ కూడా చేసుకోవచ్చు. సో, జనరల్‌గా అయితే హెవీ పనేదో చేస్తున్నప్పుడు దాంట్లో క్లబ్ చేయొద్దు. ఎందుకంటే అవేర్‌నెస్ షిఫ్ట్ అయిపోతుంది. సో, ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు. ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు ఇది కూడా మాక్సిమం సెకండ్ స్టెప్ కూడా ప్రాక్టీస్ చేయండి. రేపు థర్డ్ స్టెప్ చెప్పుకుందాం.